బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వ్యాఖ్యలపై టీజీఎల్డీఏ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పందించారు. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలకు తెలంగాణ గ్రౌండ్ రియాలిటీ తెలియదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలని చరణ్ కౌశిక్ డిమాండ్ చేశారు. తిరుమలలోని లెగసీ చెత్తను తొలగించి ఆధునీకరించే చర్యలు వేగంగా జరుగుతున్నాయన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. తిరుమలలో చెత్త ప్రాసెసింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో ప్రాసెసింగ్ లేక లక్షలాది టన్నుల చెత్త లెగసీ చెత్తగా మారిందన్నారు. నంద్యాల జిల్లా అవుకులో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన బంగారు గొలుసును ఆగంతుకులు దొంగిలించారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన 13 గ్రాముల బంగారు గొలుసును తీసుకుపోయారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరులో రొట్టెల పండుగ 3వ రోజున నెల్లూరు బారా షాహిదీ దర్గాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిడిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువు వద్ద రొట్టె పట్టుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. సీఎం చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని రొట్టె అందుకున్నారు. మధిర నియోజకవర్గంలో జగన్నాథపురంలో ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వస్తున్నారు. ఈ సభకు మంత్రులు కూడా వస్తున్నారని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. సభకు ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలి రావాలని ఆయన కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ సర్కిల్ పోలీసులు క్యూఆర్టీ బలగాలు మంగోరిగూడెంలో కర్డన్ సర్చ్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు. 250 ఇళ్లలో తనిఖీ చేసి నల్లబెల్లం, గుడుంబ, పటిక, గుడుంబ తయారీలో వాడే నల్లబెల్లం ఓటను ధ్వంసం చేశారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.